సభ జరిగితే మేము ఆ రోజున కేంద్ర మంత్రి హోంమంత్రి శ్రీ అమిత్ షా గారిని కలిసాం అధ్యక్ష. ఉక్కు ప్రైవేటీకరణపై నిర్ణయం మీరు పునరాలోచించుకోమని చెప్పాము అధ్యక్ష. ఒకటే చెప్పాము అధ్యక్ష, ఈ రోజున ఇంతమంది చనిపోయారు, దాదాపు 32 మంది. మా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకి తెలంగాణ అన్న భావం ఉంటుంది. మా ఆంధ్రప్రదేశ్కి దురదృష్టం ఏంటో దౌర్భాగ్యం తెలియదు. మాకు ఎప్పుడు కులాల భావం తప్ప మేము ఆంధ్రులు అనే భావన మాకు లేదు. ఒకే ఒక్క చోట ఆంధ్రులు అనే భావం ఎక్కడ వస్తుందంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక్క దగ్గరే ఆంధ్రులు అనే భావన వస్తుంది. అంటే మేము అది నేను చాలాసార్లు అనుకుంటూ ఉంటాను అధ్యక్ష, ఎందుకు విశాఖ ఉక్కు అనుకనే ప్రతి ఒక్కరికి ఒక ఏకత ఉంటుంది, దాంట్లో ఐడెంటిటీ ఎందుకు ఉంటుందని ఆలోచిస్తే అధ్యక్ష 32 మంది యువకుల బలిదానం, దాని శక్తి దానికి ఉంటుంది అధ్యక్ష. అది కదిపేస్తుంది. అలాంటిది నేను ఒకటే చెప్పాను, మేము వెళ్ళి సార్ ఇది కనుక మీరు చేయగలిగితే అది ఎవరి చేతుల్లో లేదు, అది మీరు పెద్ద మనసుతో ఆలోచించి డిస్ఇన్వెస్ట్మెంట్ చేయమంటే వాళ్ళు ఒకటి చెప్పారు అధ్యక్ష, మేము గతంలో మీరు ఈ మినీరత్న కంపెనీ ఉంది అధ్యక్ష, దానికి డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని, దాన్ని తీసుకోగలిగా కానీ దీన్ని తీసుకోలేమని చెప్పి మాకు కూడా ఏం చెప్పారంటే అధ్యక్ష, ఇది ఇంపాసిబుల్ అన్నట్టుగానే చెప్పారు అధ్యక్ష ఆ రోజున. కానీ నేను 2 చేతులు జోడించి మా ప్రయత్నం మేము చేసాం అధ్యక్ష. అదృష్టవశాత్తు గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకెళ్లారు అధ్యక్ష, ఈ ప్రపోజల్ని చాలా బలంగా తీసుకెళ్లారు ఆయన. అదే ప్రభుత్వం నిన్న అంత గొడవ చేసిన నాయకులు నిన్న వాళ్ళు ఏం చేశారంటే అధ్యక్ష, గతంలో దానిని స్టీల్ ప్లాంట్ని ప్లాట్గా ముక్కలేసి అమ్ముకోవడానికి సిద్ధపడిపోయారు అధ్యక్ష. రియల్లీ ఇట్స్ షేమ్. నేను మొన్న స్టీల్ ప్లాంట్ సంఘాల నాయకులు నా దగ్గరికి వస్తే అడిగాను, ఆ రోజున మీరు అంత గోల చేశారు కదా, మీరు మేము ఉన్నప్పుడే ఇంత గోల చేస్తారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడేమో ఇంత మీరు చాలా ప్రజాస్వామ్యం ఇంత గోల చేస్తారు, ఆ రోజు అతను ఉంటే ఒక్కళ్ళు నోరెత్తపరేంటంటే కొడతారని భయమా మీకు అన్నాను కామ్ను. అంటే ఇలాంటి పరిస్థితుల నుంచి ఈ రోజున మన స్టీల్ ప్లాంట్కి డిస్ఇన్వెస్ట్మెంట్ని ఆపి తిరిగి పెట్టుబడులు తీసుకొచ్చినందుకు మనకి భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను.